హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు గర్భాశయం పూత అంటే ఇప్పుడు కొంతమందికి మనకు గర్భసంచి చూసినట్టయితే గర్భాశయ ముఖద్వారం అంటే సర్విక్స్ అంటాము. ఆ సర్వైకల్ కెనాల్ దగ్గర ఏదన్నా అంటే ఇప్పుడు ఎరోజన్ అంటే పుండు పడ్డట్టు, ఇప్పుడు చాలామంది మనం చెక్ చేసినప్పుడు పుండు పడ్డది అని చెప్తాము. అంటే వాళ్ళకి అర్థం అవ్వడానికి అంటే ఒక లైక్ చిన్న రెడ్ ఎరోజన్ లాంటిది మనకు సర్విక్స్ మీద కనిపిస్తుంది. యాంటీరియర్ లిప్ అన్నా లేదా పోస్టీరియర్ లిప్ అంటే ఎక్కువగా ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదా కొంతమందికి హార్మోనల్ పిల్స్ వాడే వాళ్ళల్లా లూప్ అట్లాంటిది వేసినప్పుడు లేదా ఏదన్నా ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు మన సర్విక్స్ ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉండి వీళ్ళు మన దగ్గరికి రావడం, వైట్ డిశ్చార్జ్ అంటే కంటిన్యూస్ వైట్ డిశ్చార్జ్, మెడిసిన్స్ వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, ఇలాంటి లక్షణాలతో చెప్తారు. అప్పుడు మనం ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు చెక్ చేస్తే ఆ సర్విక్స్ మీద ఇట్లా పుండు పడ్డట్టు అంటే చిన్న ఎరోజన్ ఏదో దెబ్బ తాకినట్టుగా అనిపిస్తుంది. దీన్ని సర్వైకల్ ఎరోజన్ అంటారు. అంటే ఇది ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా మనము ఇట్లా తెల్లబట్ట అవ్వడము, పొత్తి కడుపులో నొప్పి రావడము, అంటే ఇన్ఫెక్షన్ వాళ్ళు ప్రాంప్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది గర్భసంచికి స్ప్రెడ్ అయ్యి గర్భసంచి నుండి మళ్ళీ ట్యూబ్స్కి స్ప్రెడ్ అయ్యి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటే పిఐడి అంటాం. ఇది పిఐడి ఉన్న వాళ్ళల్లో కూడా వాళ్ళకు క్లియర్గా అర్థం అవ్వడానికి మనం ఇట్లా గర్భసంచి కొద్దిగా వాపులాగా వచ్చిందని చెప్తాం. సో అంటే ఇన్ఫెక్షన్ సివియారిటీ బట్టి వారికి అంటే కొద్ది వరకు అర్థం అవ్వడానికి ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు కొద్దిగా వాపు ఉంది, దీనికి మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతుంది అని చెప్తాం. మళ్ళీ ఇన్ఫెక్షన్ సివియారిటీ అంటే ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే ట్యూబ్స్కి స్ప్రెడ్ అయ్యి ట్యూబ్స్ లోపల ఏమన్నా వాపు లేదా నీరు లాంటిది పట్టి ఇన్ఫెక్షన్ చాలా సివియర్ ఉంది అంటే దాని ట్రీట్మెంట్ మళ్ళీ అరౌండ్ సింపుల్ యాంటీబయోటిక్స్ ఉంటుంది. బట్ 2 to 3 అంటే ఇప్పుడు 2 to 3 వీక్స్ కోర్స్ లాగా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ట్రీట్మెంట్ అయ్యాక మళ్ళీ ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్ లేదా తగ్గిందా లేదా అనేది చూసుకోవడం జరుగుతుంది. కొంతమందికి సింపుల్ అంటే పిల్లలు పుట్టిన తర్వాత గర్భాశయం లోపల అంటే ఇప్పుడు కండరాలలో బ్లడ్ అనేది చేరుతూ ఉంటుంది. దీన్ని అడినోమయోసిస్ అంటాం. అంటే ఈ నెలసరి టైంలో వీరికి ఎక్కువగా నొప్పి రావడం లేదా నెలసరి ముందర రావడం ఇవన్నీ అవుతుంది. దీన్ని కూడా మనం గర్భసంచి వాపు వచ్చింది, దీనికి ఒక 3 to 6 months మనం హార్మోనల్ పిల్స్ అలాంటివి పెట్టడం జరుగుతుంది. సో గర్భసంచి అంటే ఒక నార్మల్ క్యాజువల్ అంటే పేషెంట్కి అర్థం అవ్వడానికి అన్నది మనం వాపు లేదా గర్భసంచి మూతిల పూత ఇన్ఫెక్షన్ అనేది చెప్తాము. బట్ ట్రీట్మెంట్ ఇప్పుడు దేనికైనా కూడా ఇది ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం. ఇప్పుడు నేను చెప్పినట్టు గర్భాశయం మూతిల వాపు లేదా వైట్ డిశ్చార్జ్ అట్లాంటి ఎరోజన్ అట్లా ఏమన్నా ఉంటే దానికి ట్రీట్మెంట్గా మనం ఒక 7 to 10 days కోర్స్ వాడి దాని తర్వాత ప్యాప్స్మియర్ అంటే గర్భాశయం ముఖద్వారం లోపల ఏమన్నా సెల్స్ మారుతుందా అనేది చూసుకొని ఆ ప్యాప్స్మియర్ కనుక నార్మల్ ఉంటే ఆ గర్భసంచి మూతిలో ఉన్న పూతకి మనం కాటరైజేషన్ అంటే కాల్చడము అంటే ఆ పూత ఏదైతే ఎరోజన్ ఉన్నదో ఆ ఎరోజన్ అనేది తీసేస్తాం, బర్న్ చేసేస్తాం. లేదంటే ఇట్లా ఐస్ లాగా క్రయోథెరపీ అనేది పెడతాం. సో అంటే ట్రీట్మెంట్ డిసైడ్ చేయడము అనేది అంటే ఎన్ని రోజుల ట్రీట్మెంట్, ఇప్పుడు ఇన్ఫెక్షన్ తగ్గంగానే ట్రీట్మెంట్ ఆపేయకుండా ఆ ప్రాబ్లం అనేది కంప్లీట్గా సాల్వ్ అయ్యే వరకు మీరు గైనిక్ని ఫాలో అవ్వడం అనేది చూసుకోవాలి. అదే గర్భాశయంలో వాపు అంటే ఎప్పుడైతే ఆ పిఐడి పెల్విక్ ఇన్ఫ్లమేషన్ అనేది గర్భసంచి ఆ ట్యూబ్స్ గర్భాశయం లోపల అంతా స్ప్రెడ్ అయినప్పుడు అప్పుడు కోర్స్ అరౌండ్ 1 to 2 months కోర్స్ ఉంటుంది. అది తగ్గకపోతే కొన్నిసార్లు సర్జికల్ ట్రీట్మెంట్ అంటే ఆ ట్యూబ్లో ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో దాని సర్జరీ తోటి ఆ ట్యూబ్ తీసేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అదే అడినోమయోసిస్కి మనం హార్మోనల్ పిల్స్ అంటే గర్భసంచిలో వాపు ఉండి వారికి నెలసరి టైంలో డిస్టర్బెన్సెస్ అట్లా ఉన్నప్పుడు ఒక 3 months హార్మోనల్ పిల్స్ లాగా లేదా మెడికల్ ఇంజెక్షన్స్ నెల ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ వాపు అనేది తగ్గి పేషెంట్ ప్రాబ్లం ఎంతవరకు రిజాల్వ్ అనేది చూసుకుంటాం. సో నొప్పి అంటే వారికి అంటే వారు మన దగ్గరికి వచ్చే లక్షణాల బట్టి వారికి కొద్దిగా అర్థం అవ్వడానికి గర్భాశయ ముఖద్వారంలో పూత లేదా వాపు లేదా ఇప్పుడు మనము గర్భసంచి కొద్దిగా వాపు ఉంది, దాన్ని బట్టి మీరు ఎన్ని రోజులు ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అన్నది అంటే అర్థం అవ్వడానికి అన్నట్టు యూజ్ చేసే టర్మ్స్. సో డాక్టర్ ఇప్పుడు మీకు ఎన్ని రోజులు ట్రీట్మెంట్ పెడితే అన్ని రోజులు క్లియర్గా వాడి ఆ ఇన్ఫెక్షన్ అనేది మొత్తం పోయే వరకు చూసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.